హాల్‌లో కామాక్షి, శ్రీనివాసరావు, ఆదిత్య, పల్లవి వాళ్ళు ఉంటారనమాట. ఇక అప్పుడే మెట్లు దిగుతూ అక్షిత, వైష్ణవి వస్తూ ఉంటారు. అప్పుడే ఇక బయట నుంచి గుండమ్మ చాలా కోపంగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక డైరెక్ట్‌గా వైష్ణవి దగ్గరికి వెళ్తుంది. ఇక వైష్ణవిని చాలా కోపంగా చూస్తూ చెంప మీద ఒక్కసారిగా గట్టిగా కొడుతుంది. ఇక అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్ అవుతారు. ఇక వైష్ణవి అడుగుతుంది, "ఏయ్ గుండమ్మ, నన్నే కొడతావా?" అని చెప్పి అనగానే, కొట్టాలా, చంపాలా అని చెప్పి ఇంకా 2, 3 సార్లు టపా టపా చెంప మీద వాయిస్తూ ఉంటుందనమాట. ఏంటి నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే, ఇటు అక్షిత అయితే ఏంటి ఇలా కొడుతుంది గుండమ్మ అని చెప్పి చాలా షాక్‌లో చూస్తూ ఉంటుంది. ఇక ఇలా కాదు అని చెప్పి గుండమ్మకి కోపం ఆగక ఇక వైష్ణవి గొంతు పట్టుకొని నొక్కేస్తూ ఉంటుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అటు ఆదిత్య, ఇటు శ్రీనివాసరావు, పల్లవి అందరూ కూడా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు గుండమ్మని వెనక్కి లాగడానికి. కానీ గుండమ్మ కోపంతోని ఇక వైష్ణవి గొంతు నొక్కేస్తూ ఉంటుంది. మరి గుండమ్మకి ఏం నిజం తెలిసింది? ఎందుకంత కోపంగా బిహేవ్ చేస్తుంది? అనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.